ఏలూరు జిల్లా పెదపాడు మండలంలో హైవేపై పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కలపరు చెక్ పోస్ట్ వద్ద భారీగా బంగారం నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో వాహన తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది. దాదాపు 16 కేజీల బంగారు ఆభరణాలు, 37 కేజీల వెండి ఆభరణాలు లభ్యమైనట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. జ్యువెలరీ షాపులకు సెక్యూరిటీ సిస్టమ్ వెహికల్లు తరలిస్తున్నట్లు డ్రైవర్ తెలిపారు. సరైన పత్రాలు లేకపోవడంతో వాహనాన్ని స్వాధీనం చేసుకుని జాయింట్ కలెక్టర్ సమక్షంలో తనిఖీ చేసేందుకు తీసుకువెళ్లారు పోలీసులు. ఏలూరు జిల్లా పెదపాడు మండలంలో హైవేపై పోలీసులు తనిఖీలు నిర్వహించారు. మరి ఈ సందర్భంగా కలపరు చెక్ పోస్ట్ వద్ద భారీగా బంగారం నగదు స్వాధీనం చేసుకున్నారు. మరి ఎన్నికల నేపథ్యంలో వాహన తనిఖీల్లో ఇలా భారీగా నగదు పట్టుబడింది. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, మరి కలపరు చెక్ పోస్ట్ వద్ద 16 కేజీల బంగారం అలాగే 37 కేజీల వెండి లభ్యమైంది కదా. మరి దీని గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, మరి ఎవరు ఎక్కడి నుంచి ఎవరికి తరలిస్తున్నట్టుగా సమాచారం అందుతోంది? ఎన్నికల తనిఖీలో భాగంగా పోలీసులు చేసిన తనిఖీల్లో తలపర టోల్ అనుమానాస్పదంగా అయినటువంటి వాహనంలో కూడా ఇదంతా కూడా గుర్తించారు. పోలీసులు అధికారులు దీనిపై అనుమానిస్తూ జాయింట్ కలెక్టర్ కు సమాచారం ఇవ్వడంతో జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి కూడా సంఘటనా స్థలానికి వెళ్లి ఆ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అందులో ఒక బ్యాగ్ లో 15 లక్షల రూపాయల వరకు నగదు, అలాగే దాదాపుగా కూడా బంగారం, వెండి కలిపి 50 కేజీల వరకు కూడా ఉన్నట్లు ప్రస్తుతం ప్రాథమికంగా గుర్తించి అక్కడ పత్రాలు కూడా లేకపోవడంతో వాటన్నింటినీ కూడా తనిఖీ క్షుణ్ణంగా చేస్తున్నారు. అయితే ఒక సెక్యూరిటీ సిస్టమ్ కి చెందినటువంటి వెహికల్ లో ఈ బంగారం అంతా కూడా వెండి అంతా కూడా తీసుకువెళ్తున్నాం, ఏదైతే జ్యువెలరీ షాపుకు దీన్ని తరలిస్తున్నాం అంటూ కూడా వారు సమాధానం ఇచ్చినప్పుడు కూడా అటువంటి పత్రాలు ఏమీ లేకపోవడంతో దీని గురించి పూర్తి ఆరా కూడా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి ఆధ్వర్యంలో పరిస్థితి ప్రస్తుతం 16 కేజీల బంగారు ఆభరణాలు, 37 కేజీల వెండి ఆభరణాలు కూడా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. అలాగే 15 లక్షల వరకు నగదు కూడా ఉన్నట్లయితే తెలియజేస్తున్నారు. ఇంకా వాహనంలో మరేమైనా ఉందా లేదంటే ఏంటి, అసలు ఎందుకు ఎక్కడి నుంచి తరలిస్తున్నారనే కోణంలో కూడా ప్రస్తుతం విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఎన్నికల నేపథ్యంలో వ్యాపారస్తులు ఎవరైనా సరే తమ లావాదేవీలు ఖచ్చితంగా కూడా చట్టరీత్యా చేయాలి. ఎటువంటి లావాదేవీలు తీసుకువెళ్ళినప్పటికీ కూడా వాహనాల్లో దానికి సంబంధించి అన్ని ఆధారాల పత్రాలు కూడా తమ వెంట తీసుకువెళ్ళాలి, లేకుంటే ఇబ్బందులు పడతారంటూ కూడా ఎన్నికల అధికారులు జారీ చేసినప్పుడు కూడా ఈ విధంగా కొంతమంది వ్యాపారులు పట్టుబడుతూ ఉన్న నేపథ్యంలో అది వ్యాపారులకు చెందిందా లేదంటే ఎన్నికల అభ్యర్థులకు చెందిందనేది మాత్రం తెలుసుకోవడానికే నాయకులకు సంబంధించి వారందరినీ కూడా విచారణ చేసుకోవడం అయితే జరుగుతోంది. అధికారులు కూడా దీనికే సమయం వృధా అవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే తీరా యజమాని వచ్చిన తర్వాత ఆ పత్రాలను చూపించి తిరిగి వాళ్ళు వెనక్కి తీసుకెళ్లేటువంటి పరిస్థితులు కూడా ఉంటున్నాయి. కొన్ని చోట్ల పట్టుబడినటువంటి సందర్భాలు కూడా ఉంటున్నాయి. కాబట్టి ఖచ్చితంగా వ్యాపారస్తులు ఈ సూచనలు పాటించాలంటూ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. అయితే భార్గవ్, మరి ఇంతవరకు చూసుకుంటే ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఇలాగా చెక్ పోస్టుల వద్ద ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్న సందర్భంలో ఇంతవరకు చూసుకుంటే ఎంతవరకు నగదు అలాగే ఇలా బంగారం, వెండి, ఇతర వస్తువులు లభ్యమయ్యాయని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఒక లెక్క ఏదైనా బయటికి వచ్చిందా భార్గవ్? ఇప్పటి వరకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చూసుకుంటే దాదాపు 1,30,00,000 వరకు కూడా నగదు స్వాధీనం చేసుకున్నట్లయితే మనకు సమాచారం ఉంటుంది. నిన్న జంగారెడ్డిగూడెంలో ఒక కార్గో సర్వీస్ లో కూడా పార్సిల్లో దాదాపు 22 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఈ రోజు ఎక్కడైతే ఆకివీడు మండలంలో 15 లక్షల రూపాయల నగదును కూడా ఒక స్కూటీలు వాహనంలో డిక్కీలో స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ విధంగా ఇటీవల 3 రోజుల్లోనే దాదాపుగా కూడా 1 కోటి రూపాయల వరకు కూడా నగదు పట్టుబడ్డగా దాదాపుగా కూడా మరింత పెద్ద ఎత్తున కూడా పోలీసులకు చిక్కకుండా వెళ్ళినటువంటి సమాచారం కూడా అందుతుంది. ఇందులో ఖచ్చితంగా ఎన్నికలకు పోటీ చేసినటువంటి అభ్యర్థులకు వారికి సంబంధించిన వారి నగదు కూడా అనేక మార్లు పట్టుబడుతూ ఉన్నప్పటికీ కూడా అది ఎవరి నుంచి వెళ్ళిందనేటువంటి విషయాలు మాత్రం మొత్తం గోప్యంగా ఉంచడం అయితే జరుగుతుంది. అది ఎవరిది అనేది ఖచ్చితంగా ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత మాత్రమే తాము వెల్లడిస్తామంటూ కూడా అధికారులు చెబుతూ ఉన్న తరుణంలో ప్రస్తుతం దర్యాప్తులు అయితే కొనసాగుతున్నాయి. ఖచ్చితంగా వ్యాపారస్తులు మాత్రం నిబంధనలు పాటించాలి. పట్టుబడితే ఎవరి సొమ్మైనా సరే తాము స్వాధీనం చేసుకుంటాం, కోర్టులో హాజరుపరిచిన తర్వాత అవన్నీ కూడా నిర్ధారణ జరిగిన తర్వాత మాత్రమే వాటిని విడుదల చేస్తామంటూ కూడా ఎన్నికల అధికారులు స్పష్టం చేస్తున్నారు. కాబట్టి
అభ్యర్థులు ఎవరైతే తరలిస్తారో వారు ఖచ్చితంగా పట్టుబడాల్సిందేనంటూ కూడా ఇప్పుడు తనిఖీలు ముమ్మరం చేసినటువంటి నేపథ్యంలో స్పష్టమవుతుంది. అటు భీమవరంలో కూడా ఒక కార్గో సర్వీస్ లో బీజేపీకి చెందినటువంటి భారీగా ఎన్నికల సామాగ్రిని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంటే కేవలం నగదు మాత్రమే కాదు, ఎన్నికల సామాగ్రి కూడా పట్టుబడుతున్నటువంటి ఘటనలు ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు. అర్చన. రైట్, థ్యాంక్ యూ.